కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కుంచెవారి వివాహ
వివాహ మహోత్సవం, కుంచెవారి వివాహాహ్వానం, స్వరూప కళాకర్ల వివాహ మహోత్సవం. ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి, మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి. ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి, మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి. దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ, యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక. దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ, యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక. దేవుని ప్రేమలో వర్ధిల్లునట్లుగాను కళాకర్ను దేవుడే ఏర్పరచెను. తగిన భార్యగా జీవించునట్లుగాను స్వరూపను దేవుడే జత చేసెను. దేవుని ప్రేమలో వర్ధిల్లునట్లుగాను కళాకర్ను దేవుడే ఏర్పరచెను. తగిన భార్యగా జీవించునట్లుగాను స్వరూపను దేవుడే జత చేసెను. ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి, మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి. ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి, మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి. దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ, యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక. దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ, యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక. కన్నుల పండుగ నిండు వేడుక, కన్నుల పండుగ నిండు వేడుక, కన్నుల పండుగ నిండు వేడుక, కన్నుల పండుగ నిండు వేడుక. కళ్యాణ కార్యమును సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. సమస్తము సాధ్యము చేయుచున్న దేవుడవు, సమస్తము సాధ్యము చేయుచున్న దేవుడవు. సర్వము సమకూర్చి నిర్మించువాడవు, సర్వమును సమకూర్చి నిర్మించువాడవు. ఈ కళ్యాణ తరుణములో నీకే మా ఆరాధన, ఈ వివాహ సమయములో నీకే స్తుతి ఆరాధన. ఈ కళ్యాణ తరుణములో నీకే మా ఆరాధన, ఈ వివాహ సమయములో నీకే మా స్తుతి ఆరాధన. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. కళ్యాణ కార్యము సఫలము చేసితివి,
కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. ఇస్సాకుకు రిబ్కాను జతపరచిన మా దేవుడా, అబ్రహాము ఆశలు తీర్చిన దేవుడా, ఇస్సాకుకు రిబ్కాను జతపరచిన మా దేవుడా, అబ్రహాము ఆశలు తీర్చిన దేవుడా, యాకోబు రాహేలు ప్రేమను ఫలింపజేసి, యాకోబు రాహేలు ప్రేమను ఫలింపజేసి, ఇశ్రాయేలు వంశమును ఏర్పరచిన మా దేవుడవు, ఇశ్రాయేలు వంశమును ఏర్పరచిన మా దేవుడవు. ఈ కళ్యాణ తరుణములో నీకే మా ఆరాధన, ఈ వివాహ సమయములో నీకే స్తుతి ఆరాధన, ఈ కళ్యాణ తరుణములో నీకే మా ఆరాధన, ఈ వివాహ సమయములో నీకే మా స్తుతి ఆరాధన. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. నీతిని బట్టి రూతును విడిపించిన మా దేవుడా, బోయాజును భర్తగా సమకూర్చిన దేవుడా, నీతిని బట్టి రూతును విడిపించిన మా నాథుడా, బోయాజును భర్తగా సమకూర్చిన దేవుడా, రాహాబును దర్శించి రక్షణనిచ్చిన దేవుడా, రాహాబును దర్శించి రక్షణనిచ్చిన దేవుడా, సల్మానును భర్తగా అనుగ్రహించిన దేవుడా, సల్మానును భర్తగా అనుగ్రహించిన దేవుడా. ఈ కళ్యాణ తరుణంలో నీకే మా ఆరాధన, ఈ వివాహ సమయంలో నీకే స్తుతి ఆరాధన, ఈ కళ్యాణ తరుణంలో నీకే మా ఆరాధన, ఈ వివాహ సమయంలో నీకే మా స్తుతి ఆరాధన. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. కళ్యాణ కార్యమును సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి.
ఎస్తేరును రాణిగా హెచ్చించిన మా దేవుడా, రాజును భర్తగా చేసి శాసనం మార్చిన దేవుడా. ప్రభు ఎస్తేరును రాణిగా హెచ్చించిన మా దేవుడా, రాజును భర్తగా చేసి శాసనం మార్చిన నాథుడా. హన్నాకు ఎల్కానాను ఏర్పరచిన మా దేవుడా, హన్నాకు ఎల్కానాను ఏర్పరచిన మా దేవుడా. సమూయేలును ప్రవక్తగా అందించిన మా దేవుడా, సమూయేలును ప్రవక్తగా అందించిన మా దేవుడా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల
రా నాచ్ ఆగద్దా అది సరిపోదు నా ప్రియుడా నా ప్రియ మేలుకో జ్ఞాని అయిన దేవుడు మానవులను దాసులగను గమనించండి. ఎవరు కూడా అలా చేయకండి. ఎవరు చేసిన విషయం కదా, వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి ఈ యొక్క వివాహాన్ని ఘనంగా చేయాలి, కానీ ఘనంగా పరచకూడదు కాబట్టి ఘనంగా చేయాలి. మందునా ఈ కార్యము కడవిడకతో చేసిన ఏది నవన మందునా ఈ కార్యము మూలంబుతో చేసిన శ్రీయేసు విడకూరంబు శ్రీగంబు కార్యము చేయ శ్రీయేసు విడకూరంబు శ్రీగంబు కార్యము చేయ రంబో శ్రీయేసు రగమో రాయ పెళ్లి కార్యం భోజయ రంగో శ్రీయేసు రగమో రాయ పెళ్లి కార్యం భోజయ రఘుము ఈ చటికి కరుణాగల శ్రీయేసు రఘుము ఈ చటికి రంగో శ్రీయేసు రగమో రాయ పెళ్లి కార్యం భోజయ రంగో శ్రీయేసు గడిచిన సంవత్సరాలు గడిచిన నెల నుంచి ఇంతవరకు మనం కాచి కాపాడి సజీవులు కలిసిన నాయన ఎంతైనా మీరు నమ్మదైన దేవుడు. మరి పెళ్లి కుమారుడు పెళ్లి నాయన మరి కుమార్తె నాయన మరి ప్రార్థిస్తున్న నాయన మరి వారి నాయన మరి ఇరువురు మరి జీవిత దాంపత్య జీవితం సాయం చేయ ప్రభాని స్తోత్రం నాయన మరి మా తండ్రి మా దేవ నాయన ఏకమ ధారకారం చెప్తుంది నాయన మరి అది మేమే గణిన పరిస్థితులు నాయన స్తోత్రం నాయన మరి నూతన వదవరం మీరు జీవించుతున్న వారి నాయన వారి నాయన మరి మంచి స్థలంపు మంచి ఆలోచన మంచి జ్ఞానం ఇచ్చి నెమ్మది శాంతి సమాధానంతో జీవించే భాగ్యము దయచేయ ప్రభాని స్తోత్రం తండ్రి నాయన మరి మా తండ్రి ముఖ్య ప్రభా మరి యవనస్తుల ప్రభు నాయన నాని వారు మీరే నాయన మీ కృప నడిపించిన ప్రభా నీ స్తోత్రం తండ్రి నాయన మరి ఒక గ్రామాన్ని జీవించండి ఈ గ్రామంలో ప్రతి జీవించి మీరు ఆచరణ ప్రభా నీ స్తోత్రం తండ్రి నాయన దయలు తండ్రి నాయన యేసు ప్రభు నాయన మరి కానాన ఏ లోటుపాటు లేకుండా మీరే నాయన నాయకుడు అధ్యక్ష వహించమని ముందు సమీక్షించుకుని నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరి ముఖ్యమైన మన సమయానికి వచ్చింది కాబట్టి అందరూ కూడా దయచేసి గమనించాలని మనం చూస్తున్నాను. మరి మధ్యాహ్న కార్యక్రమంలో ఎవరైతే అడగపరిస్తే మరి ఇప్పుడు చెప్పండి అందరికి ఓకేనా? ఆదికాండం గమనించండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము కొద్దిగా చెప్పి నేను ముగిస్తా, మరి పెద్దలు అయ్యగారికి ఇస్తా. మరి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సాయమును వాని కొరకు చేయదనుకును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టును సూతుడకు యుద్ధకు వాడిని రప్పించి జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరును పెట్టెను. ఆయనను ఆదాముకు సాటి అయిన సాయం లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిలిచినప్పుడు అతను రక్తటెంకలో దాన్ని తీసి ఆ చోట మాంసంతో పూసివేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన ఈ వాక్యం గురించి. మనల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పాల్గొనడం ఆయన దయగల తండ్రి యేసు ప్రభా పరిశుద్ధుల మానవుల గంభీరాసగా నీ ఘనమైన పాల్గొనడం ఆయన ఈ రాపాసి గ్రామం వారి దాంపత్య జీవితంలో మీరు తొలి సాయం చేయబోతున్నాను. మరి జరగబోయే ఈ యొక్క వాక్యంలో పుడుతున్నాను మరి నోటికి పూర వాడుకొని నీ నామాన్ని గంట వేసుకుని ప్రభైన యేసునామని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వినండి, 5 నిమిషాలు మాత్రం చెప్తా, సమయం లేదు. అయితే ఈ భూమి మీద ప్రతి జంతువులకు పక్షులకు ఆదామే పేరు పెట్టిండు. సృష్టి ఫస్ట్ సృష్టి గురించి చెప్తున్నా. ఆదాము ఏం పేరు పెట్టిండు ఆవిడకి అవే పేర్లు ఉన్నాయి. అయితే ఆ పేర్లు పెట్టిన మరి ఆదాము అప్పటికి ఆదాముకు సాటైన సాయం లేదు, ఒక్కడే ఉన్నాడు. ఆదాము ఈ కుక్కలు నక్కలు జంతువులు ప్రతి దానికి ఆయన పేరు పెట్టిండు. అయితే
అప్పటికి ఆదాముకు మరి ఏం లేదు, ఆయన ఒకడే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆలోచించుడు మరి అన్నిటికీ మరి సాయం కానీ మరి ఆదాకు మాత్రం సాయం లేదు, సాటైన సాయం లేదు అని ఏం చేసిండు దేవుడు. అయితే ఆయనకు ఆదాంకు గాఢ నిద్ర కలగజేసిండు. గాఢ నిద్ర అంటే ఇప్పుడు మత్తు సూచిస్తారు చూడు దాపనల్లా, అట్లా అటువంటి గాఢ నిద్ర కలగజేసి అయితే ఆదాంకు గాఢ నిద్ర కలగజేసి బాగా మొత్తుగా నిద్ర చేసి ఆయన ప్రక్కటి ఎముకలు తీసిండు. ఆయన ప్రక్కటి ఎముకలు తీసి ఈ సోటు మాంసం కూర్చివేసి అమ్మ ముగిస్తామా అల్లదేకండి దయచేసి అన్న బ్రదర్స్ అల్లదేకండి ముగిస్తాం కొద్దిసేపే. అయితే ఆదాంకు గాఢ నిద్ర అవ్వ కట్ల చేయలేదు. ఆయన ఎముకలు తీసి నిర్మించి అప్పుడు ఆదాం ఎదురు తీసుకుని వచ్చి ఆదాము ఈమె ఎవరంటే ఆదాం ఏమంటాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరు నుండి చేయమని కాక నారి అని పేరు పెట్టబడును. దిగంబర్ పోయి అమ్మో మిస్ అయిపోతుందని ఏం చేసేవాడు, ఆ యొక్క ఎద్దు సాడు పోయి అవన్నీ ఆకులు చుట్టుకొని అప్పుడు దేవుడు వచ్చి ఆదాము ఎక్కడంటే ఎక్కడైనా దాక్కున్నాడు, మరి నీకు తినవద్దన్న పని ఎవరు నిలబెట్టిండు అంటే మరి అవ్వ మోసం చేసిందంటే అప్పుడు ఆ యొక్క ఆదాము మరి ఇద్దరికి ఆదామవ్వకు మీరు నా దగ్గర మీరు పని చేయరని ఇద్దరికి ఆదామవ్వలకి ఇద్దరికి గెంటేస్తే అప్పుడు ఆ యొక్క ఆదామవ్వ మరి ఇద్దరు కయేను, అప్పుడు ఇద్దరు భార్యభర్తలు అయ్యి కయేను ఏబీలు కానీ అప్పుడు జనాభా ఉత్పత్తి కొనసాగింది. కాబట్టి ప్రియమైన వారులారా ఏక మధ్యాల కలశంలో కూడా దేవుని బిడ్డలారా మరి వివాహం అన్ని విషయంలో ఘనమైంది. కాబట్టి మరి దాన్ని ఘనంగా చేయాలి కానీ మరి మనం ఏం చూసాం తెలుసా, మరి ఇష్టానుసారంగా పూర్తి శాస్త్రంలో భయభక్తులు కలిసి మరి యెహోవాను రిబకా కొరకు ఏడ్చి ఉన్నాడు. అయ్యా వినండి, రిబకనగా తన యొక్క ఇస్సాకుకి ఇచ్చినట్టు యొక్క రిబకా, ఈమె రిబకా అనబడిన నాది బైబిల్ గ్రంథంలో రిబకా యెహోవాను అను నేను, ఈ రిబకా నా ఎదుటనున్నది, నాకు భార్య ఇచ్చి మరి చేతిలో ఇయ్యవాళ్ళు కదా అని మనవి చేస్తుంది. అప్పుడు మనం ఒప్పందాలు చేస్తాం. కళ్యాణము కమనీయము ఈ సమయం అతి మధురం, కళ్యాణము కమనీయము ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్య. ఈ శుభదినమున నవదంపతులు, ఈ శుభదినమున నవదంపతులు నీ దివెనాలతో నింపు దేవా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణము కానా విందులో అక్కడ నెరిగి నీలను రసముగా మార్చితివే, కానా విందులో అక్కడ నెరిగి నీలను రసముగా మార్చితివే, కష్టాలలో నీవు అండగా ఉండి, కష్టాలలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. తన యొక్క పిల్ల కుడి చేయి తీసుకొని కుమారునికి భర్తకు ఇవ్వగలని మనం చేస్తాం. కుడి చేయి తీసుకొని ఇద్దరు ఫోటో తీసుకుని కొంచెం అంతే మంచి పట్టుకో. దగ్గర అయ్యా నువ్వురా ఇక్కడ చూడాలి. రైట్. ఇక మీదట నీ యొక్క నీ విద్య అతనికి నువ్వు ఇస్తున్నావు కనుక ఇక మీదట ఆయన కొద్దిగా తీసుకున్నా నువ్వు నీకు వారసురాలు మొదలుకొని సావు మనలను ఎడబాపు వరకు దేవుని నిద్దు చొప్పున మేలుకైనను కలిమికైనను లేమికైనను ఆది అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సురాక్షేషముగా నీకు లోబడి ఆమెకు లోబడి ఉండాలి.
నేను రాకొచ్చిన నీకు లోబడి నీకు లోబడి నేను భర్తగా చేసుకొని చున్నాను. ఈ చొప్పున జరిగెంతునని ప్రమాణము చేయుచున్నాను. మన ఇతరులు అల్లకుంటా ఇది చెయ్యి ప్రమాణం అన్నమాట. ఒక్క నిమిషం అట్లనే పట్టుకోండి ఇట్లా అయిందా? రైట్. చెప్పాలి నువ్వు బాలమని అని నేను ఇది మొదలుకొని దేవుని నిర్ద చొప్పున మేలుకైనను కలిమికైనను, కలిమి అంటే ఉన్నది లేదైనప్పటికీ నువ్వు కలుపుకొని తుడుచుకొని పోవాలన్నమాట. కలిమికైనను ఆది అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను సురాశేషముగా నా భర్తనుగా చేసుకొని చున్నాను. ఈ చొప్పున ప్రమాణము చేయుచున్నాను. సరిగ్గా చూడవచ్చు. నిత్యాసాయం జీవనకో నిత్యాసాయం జీవనకో నిర్మలాత్మనకో మంగళమే మంగళమే మనుజావాదారునకో మనుజావాదారునకో సత్యాసాంపాదనకో సత్యాసాంపాదనకో జ్ఞానదీపునకు మంగళమే మంగళమే. ఈ యొక్క పుష్టి మట్టలను దీవించు అయ్యా. తెచ్చిన వారిని కూడా ఆశీర్వదించి సుఖ సంతోషముతో బ్రతుకు కాలమంతా నీకు లోబడి నీ ఆజ్ఞ ప్రకారం యవాను గారు బాలమాని అమ్మగారు జీవిత కాత్రలో నాకు ఈ యొక్క వరుడు ఈ యొక్క మంగళసూత్రాన్ని కట్టాడని ఆశీర్వదించి ప్రభు అలనాడు ఏదోను తోటలో ప్రభువును ఏర్పరిచిన ఆదామవలకు సృష్టించి వారికి నీవు ఈ యొక్క ఏర్పరిచిన దేవా ఇప్పుడు యవాను బాలమణి గారు యవాను కట్టుచుండగా తండ్రి ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరినీ దీవించము, నువ్వు ఆశీర్వదించము. ఈ మంగళసూత్రాన్ని దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధపరచమని యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా అడిగి వేడుకొనుచున్నాం స్వామి. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే.
ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది
సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది ధనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని బాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను విరిసిన హృదయాలకు
ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును యేసులో జీవించుము చింతలే చెంత చేరవు ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం